హన్మకొండలోని శ్రీనివాస్ గురుకుల పాఠశాలలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరం సేవాభావాన్ని చాటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ వంశీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ 67వసారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రక్తదానం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. యువతలో సేవా స్ఫూర్తి పెంపొందించేందుకు ఇలాంటి శిబిరాలు అవసరమని మా A1 టీవీ వరంగల్ స్పెషల్ కరస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో శ్రీనివాస్ వివరించారు. వెల్కమ్ టు A1 టీవీ. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నాము, శ్రీనివాస్ గురుకుల్లో ఉన్నాము. ప్రస్తుతం రక్తనిధితో తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు హన్మకొండ శ్రీనివాస్ గురుకుల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎంత ఎండలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది రక్త నిధులు లేకుండా ఇబ్బంది పడుతున్నారనే కాన్సెప్ట్తోని ఈరోజు శ్రీనివాస్ గురుకులు ఏర్పాటు. దీనికి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథి వచ్చి ఇలా మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అసలుకు ఎందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారనేది యుగేందర్ అనే కళాశాల ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్. సార్ చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు. ఒక రక్తదాన శిబిరం అంటే ఒక స్కూల్ యాక్టివిటీ నిర్వహిస్తారు, కానీ రక్తదాన శిబిరం నిర్వహించడానికి నూతనంగా మీకు ఎందుకు ఆలోచన వచ్చింది ఒకసారి చెప్పండి సార్. సో పాఠశాలలో మేము పాఠాలు చెప్పడమే కాకుండా దాంతోపాటు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని ఆలోచించి ఇది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం జీవిస్తూ మనతో పాటు నలుగురికి జీవితాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. దీనికి ఈ ప్రతి సంవత్సరం కూడా మేము ఎండాకాలంలో ఎక్కడో దగ్గర పాఠశాలనే కాకుండా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటాం. కానీ ఈ సంవత్సరం మాత్రం మన పాఠశాలలో పెట్టాలనే ఉద్దేశంతో మా డైరెక్టర్ సార్తో కరస్పాండెంట్తో మాట్లాడి ఈ శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రెడ్ క్రాస్ సొసైటీ వారి యొక్క తోడ్పాటు కూడా ఎంతో ఉపయోగపడింది. వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని చేశాము. దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు దీవెన విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు మేము ఊహించినటువంటి సంఘటన ఏంటంటే ఎంతోమంది పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మరియు చుట్టుపక్కల వారు ఎంతో వాలంటరీగా వాళ్ళే వచ్చి రక్తదాన శిబిరాన్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంకోసారి ఇప్పుడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కదా సార్, ఇది ఎందరో వచ్చారు రక్తదాన శిబిరం? దాదాపు 50 మంది వరకు ఈ శిబిరంలో పాల్గొన్నారు. దాంతోపాటు ఇప్పటికి కూడా మాకు ఇంకో 10 కాల్స్ వచ్చాయి, సార్ మేము రావచ్చా అని చెప్పేసి. కానీ అప్పటికే శిబిరం ముగిసిపోయింది. మేము వారికి కృతజ్ఞత చెప్పాము. వాళ్ళకి అడ్రస్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళామన్నాం. వాలంటీర్గా వాళ్ళే వెళ్ళి మేము డొనేట్ చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. ఇంకోసారి శ్రీనివాస్ గురుకులు అంటే గత చాలా సంవత్సరం నుంచి నెలకొల్పడ్డాయి, చాలామంది ఉన్నత స్థాయి చేరుకున్నారు. ఒకసారి శ్రీనివాస్ గురుకుల గురించి చెప్పండి సార్. శ్రీనివాస్ గురుకుల పాఠశాల ఇవాడిది కాదు, దాదాపు 26 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉందండి స్కూల్. దీనిలో ఈ పాఠశాలలో చదివి ఎంతోమంది IITians, NITs, మెడికోస్ ఆ వ్యవస్థలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చిన్న తరగతి నుండే పిల్లడికి మ్యాథమెటిక్స్ మీద భయం పోయి మంచి అవగాహన పట్టు రావాలనే ఉద్దేశంతో 5వ తరగతి నుంచి మేము మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మీద అవగాహన కల్పిస్తూ NIT, రేపు ఇంటర్లో కానీ IITలో కానీ మంచి ఫ్రీ సీట్స్ వచ్చాయి ఎంతోమందికి. దాదాపు వందల మంది విద్యార్థులు NIT, IIT ఖరగ్పూర్లో కానివ్వండి, NITలో కానివ్వండి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు మంచి స్థాయిలో అమెరికాలో కానీ మన దగ్గర కానీ స్థిరపడి మంచి జాబులు చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు పాఠశాలకి కాల్ చేస్తూ సార్ మేము వస్తాం సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకోసారి ఈ కళాశాల నుంచి కూడా ASలు, IPSలు అనేది ఒక ఉన్నా సార్. నిజంగా IPSలు ఎందరైనా సార్ వాళ్ళ గురించి చెప్పారు. ముగ్గురు సివిల్ సర్వెంట్స్ మన దగ్గర నుంచి ఎన్నికయ్యారు. ఒకరు అక్షయ్ IPS, ఒకరేమో రిత్విక్ IPS, ఇంకొకరేమో సంజయ్ కామిని అని అకౌంట్ సెక్షన్లో ఉన్నారు వాళ్ళు. దీనికి మేము ఇచ్చే శిక్షణతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న క్రమశిక్షణ 2 తోడ్పాటు జరగడం వల్లనే వాళ్ళు ఈరోజు మంచి స్థాయిలో స్థిరపడి ఉన్నారు. సార్ ఓకే సార్, మీరు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషం సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఏర్పాటు చేశారా సార్? ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాము. పాఠశాల స్థాయిలో పేరెంట్స్కి కాకుండా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తెలవాలని చెప్పి మేము చాలా తోడ్పడుతూ ఉన్నాము. దీనికి విశేష స్పందన లభిస్తుంది. కానీ మేమేమంటే ఎంతసేపటికి మేము పాఠశాల పురోగతి కోసమే ఆలోచిస్తాం తప్పించి ఇలాంటి పబ్లిసిటీ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఈరోజు మీ అంతటా మీరే మీడియా కానివ్వండి, ప్రతి వారు కానివ్వండి, మేము పెట్టిన వాట్సాప్ స్టేటస్లో చూసి వారంతట వారే వచ్చి
మమ్మల్ని ప్రమోట్ చేసినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హన్మకొండ శ్రీనివాస్ గురుకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మరో అతిథి చిదురాల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పటివరకు అతను 67 సార్లు రక్తదాన శిబిరం చేశారు. అసలు తలసేమియా వ్యాధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రక్తం దొరకట్లేని చాలామందికి రక్తదానం చేస్తున్నారు. అసలు అతని ఏజ్ 47 మాత్రమే, కానీ అతని ఏజ్కి తగ్గట్టు కాకుండా ఇప్పటికీ 67 సార్లు చేశారు. అసలు రక్తదానం ఎందుకు చేయాలనుకుంటుంటో అసలు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇప్పటికైనా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత, ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు, అసలు అతనితో మనం మాట్లాడదాము. సార్ నమస్తే సార్. మీరు ఇప్పుడు ఇన్నిసార్లు 67 సార్లు రక్తదాన శిబిరానికి కారణం సార్, ప్రేరణ ఏంది ఒకసారి చెప్పండి సార్. ప్రేరణ ఏం లేదండి. ఫస్ట్ నాకు మా ఫ్యామిలీలో మా సిస్టర్కి చాలా పెద్ద ఇష్యూ అయింది ఇయర్ 2000లో. సో అప్పుడు ఏమైంది అని అంటే రక్తం దొరకలేదు. మా కుటుంబంలో కూడా అందరం ట్రై చేసినాము. సో అప్పుడు తెలిసింది ఆ రక్తం విలువ. కాబట్టి ఆ 2000 సంవత్సరంలో మొదటిసారిగా నేను మా మిత్రులను కలిసి రెడ్ క్రాస్కి వెళ్ళి రక్తం ఇచ్చి మా చెల్లెని బతికించుకోవడం జరిగింది. సో అప్పుడు అనుకున్నాం ఇట్లా మా చెల్లెకి వచ్చిన ప్రాబ్లం ఇంకా ఎవరికి రాకూడదు, మా కుటుంబంలోనే కానీ ఇంకా ఎవరికైనా కూడా మన మిత్రులకు కూడా రావద్దు. మనం రక్తదానం చేయాలి అండ్ మన మిత్రులతో అందరితో కూడా రక్తదానం చేయించాలి, ఒక అవగాహన కల్పించాలి అనేది ఆ రోజు ఆ కంకణం కట్టుకున్నాం. అది 26 సంవత్సరాల క్రితం సరిగ్గా 2000 సంవత్సరంలో మేము అనుకుని 2000 సంవత్సరం నుంచి నిరంతరాయంగా ప్రతి సంవత్సరం 3-4 సార్లు ఖచ్చితంగా రక్తదానం చేస్తూనే ఉంటాం. సార్ మీరు ఒక ఉపాధ్యాయుడు, ఈ కాన్సెప్ట్ ఎలా మీకు వచ్చింది సార్ చెప్పండి. అవును, అంటే ఉపాధ్యాయుడు అని అంటే ఒక్క పాఠం చెప్పడమే క్లాస్ రూమ్లో పిల్లల కోసమే కాకుండా సమాజం కోసం మనం జీవించాలి. సో మనం ఒక రోల్ మోడల్ లాగా ఉంటే మనతో పాటు పేరెంట్స్ నేర్చుకుంటారు, పిల్లలు నేర్చుకుంటారు, సమాజం కూడా నేర్చుకుంటుంది మన లోపల మంచి విలువలు ఉంటే. సో ఇవాళ మనం మంచిగా ఉండవచ్చు, కానీ రేపు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏదైనా సమస్య రావచ్చు, మనకే కాదు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏదైనా సమస్య రావచ్చు. సో సమస్య వచ్చినప్పుడు సడన్గా ఇవాళ పొద్దున కూడా నాకు ఒక ఆయన ఫోన్ చేసి నాకు ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలన్నా అని అడిగింది. సో బ్లడ్ కావాలి అని అంటే ఇమీడియట్గా అది అంగట్లో దొరికే సరుకు కాదు. మనలాంటి వాళ్ళం 10 మందిని కలిసి మనం బ్లడ్ ఇచ్చి ఒక దగ్గర రిజర్వ్ చేస్తేనే ఎవరికైనా అది అవసరం అవుతుంది. సో కాబట్టి ఒక ఉపాధ్యాయునిగా పాఠం చెప్పడమే కాకుండా జీవిత విలువలు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ రక్తదానం అనేదాన్ని ఎంచుకున్నాను నేను. రక్తదాన శిబిరం రక్తం చేయడం వల్ల చాలా అపోహలు ఉన్నాయి. అపోహలు పోయేదానికి మీరు అవగాహన కార్యక్రమం నిర్వహించారా? ఖచ్చితంగా చాలాసార్లు క్లాసెస్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, చాలాసార్లు చాలామందికి దీని మీద అవగాహన కల్పిస్తూ ఉంటాం. రక్తం ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది రాదు. మనం ప్రభుత్వం కూడా చాలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంది, స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో అవగాహన కార్యక్రమాలు కనిపిస్తుంది, రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను కూడా వీలైన ప్రతి చోట చెప్తున్నాను, రక్తం ఇవ్వడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు, రక్తం లాస్ కాదు. మళ్ళీ అదే రోజు ఇంకా కొంచెం బలహీనంగా ఉంటే 2 రోజులలో రీజనరేట్ అవుతుంది, మళ్ళీ పునరుత్పాదక శక్తి మన లోపలనే ఉంటుంది. సో ఖచ్చితంగా మనం రక్తం ఇవ్వడం వల్ల మనకే మంచిది, ఎదుటి వాళ్ళకంటే ఇంకా మనకే మంచిది. సో కాబట్టి ఎవరైనా ఏం అపోహ పెట్టుకోవద్దు, ఖచ్చితంగా మనం రక్తం ఇవ్వాలి, ఇస్తే మనకు మంచిది. మనతో పాటు మనం రక్తం ఇవ్వడం వల్ల ఇంకో ముగ్గురికి కూడా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం, ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రస్తుతం ఇంత అపోహలు ఉన్నాయి సార్, రక్తదాన శిబిరాలు చేయాలి, రక్తదానం చేయాలి, ఇంత మీరు అవేర్నెస్ చేస్తాను కదా సార్, అయినా కూడా రక్తమును చాలా మటుకు కొరత ఏర్పడుతుంది. అదే దీనికి యువతను ఎలా మీరు చెప్పగలుగుతారు, ఒక సందేశం ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా. సో దీనికి మేజర్గా ఇప్పుడు యువతనే మేల్కొనాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి, యూట్యూబ్ లాంటి వాటిలో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ రక్తదానం వల్ల ఉపయోగాలు ఏంటి, రక్తదానం చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడవచ్చు అనేది చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, ప్లస్ ఎన్జిఓలు కూడా ముందుకు రావాలి. మాలాంటి వాళ్ళం ఉపాధ్యాయులం అయితే ఖచ్చితంగా దీని గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, పాఠశాలలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. సో పిల్లలు యూత్ 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయవచ్చు. 18 సంవత్సరాలు మినిమం ఉండి రక్తదానం చేయొచ్చు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు అనేది ప్రభుత్వం చెప్తుంది. 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు చేసేసి అంటే సంవత్సరానికి 4 సార్లు మనకు అవకాశం ఉంది రక్తదానం చేయడానికి. సార్ రక్తదానం ఏర్పడుతుంది, మీరు ఇప్పటివరకు 67 సార్లు ఇచ్చారు, ఒకరోసారి 2 సార్లు 3 సార్లు 67 సార్లు ఇచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మొదటగా కొంచెం భయమైంది, కానీ తర్వాత సంవత్సరానికి 4 సార్లు చేస్తుంటే అంటే క్యాలెండర్లో నెక్స్ట్ డొనేషన్ డేట్ ఎప్పుడు అనేది ముందే రికార్డ్ చేసి పెట్టుకుంటా కాబట్టి అది ఇక చాలా ఈజీ అయిపోయింది, అంటే ఒక హాబీ లాగా అయిపోయింది అనమాట.
సో నేను మర్చిపోయినా నా క్యాలెండర్ గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్తా, రెడ్ క్రాస్కి వెళ్తా, చేస్తాను. దీనికి ముందు 30 సార్లు చేసినప్పుడు అమ్మ 30 అనుకున్నాను, కానీ చిన్నగా నేను ఇంకా 100కి రీచ్ అవుతా అనే నమ్మకం కూడా నా లోపల కలుగుతుంది. సో లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి చాలా ప్రశంసా పత్రాలు ఇచ్చిండ్రు. అండ్ తర్వాత 50 అయినప్పుడు ఆ రెడ్ క్రాస్ వాళ్ళు నన్ను గవర్నర్ అవార్డుకి సిఫార్సు చేయడం జరిగింది. ఈఎస్ఎల్ నరసింహన్ సార్ ఉన్నప్పుడు బెస్ట్ డోనర్ అండ్ బెస్ట్ మోటివేటర్ అవార్డు కూడా వచ్చింది 2019 లోపల. సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకసారి మీ నేపథ్యం చెప్పరా సార్? నేను అంటే చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చినాను. వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామం నుంచి వచ్చిన. దానికి అంటే ఒక 20 సంవత్సరాల క్రితం బస్సు సౌకర్యం కూడా లేనటువంటి ప్రాంతం అది. అట్లాంటి ప్రాంతం నుంచి చదువుకోవడానికి హనంకొండకు వచ్చినాము. మొదట ఇంటర్మీడియట్ ఇక్కడ గౌడ్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాం. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా ఇక్కడే కేడీసీ కాకతీయ డిగ్రీ కాలేజ్లో అయిన తర్వాత నెక్స్ట్ టీటీసీ, తర్వాత ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ కాకతీయ యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు నాకు ఈ సంఘటన జరిగింది. అంటే కుటుంబం లోపల రక్తం అవసరం వచ్చింది. సో అప్పటి నుంచి ఈ సాంఘిక సేవా కార్యక్రమాలు, దీంతోపాటు హెచ్ఐవి పిల్లల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి తోడుగా ఉండడము, తర్వాత అనాథాశ్రమాలకు వెళ్ళడం, తర్వాత ఇక్కడ బ్లైండ్ స్కూల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు, పుస్తకాలు ఇవ్వడం, ఇట్లా చాలా రకాలుగా చదువుతో పాటు పిల్లలకి మ్యాథ్స్ చెప్పడంతో పాటు ఇట్లా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఎంతోమందిని ఉత్తేజపరుస్తున్నాం ఈ విషయం లోపల. దీంతో పాటు గణితంలో చాలా ఫేమస్ టీచర్ అని చెప్పారు. అసలు గణితంలో ఫేమస్ టీచర్ అని చెప్పినప్పుడు మీకు ఏమైనా అవార్డులు వచ్చాయా సార్? అవార్డులు అని అంటే అవార్డుల కంటే ఎక్కువ సంతోషం ఏంటి అని అంటే, ఇప్పటివరకు నా ఈ 30 సంవత్సరాల సర్వీస్ లోపల చాలామంది విద్యార్థులు ఐఐటీలకు వెళ్ళిండ్రు. దాదాపుగా ఎవరు చూసినా కూడా నా వయసు చాలా తక్కువ అని అనుకుంటారు, కానీ ఈ చిన్న వయసులోనే ఇప్పటివరకు 200కు పైగా విద్యార్థులను ఐఐటీలకు పంపించినాం. అండ్ దాంతోపాటు నాకు మన తెలంగాణ రాష్ట్ర అకౌంటెంట్ జనరలే నా స్టూడెంట్. అంటే మన దగ్గర నుంచి వెళ్ళిన అబ్బాయి డాక్టర్ కామినేని సంజయ్ రావు అనే అబ్బాయి ఇండియన్ ఆడిట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నాడు. అంటే మొత్తం తెలంగాణ స్టేట్ అకౌంట్స్ ఆడిట్ చేసేదంతా మన హనంకొండ అబ్బాయి, అంటే మా స్కూల్ అబ్బాయి. దాని తర్వాత మొన్న ఛత్తీస్గఢ్లో జరిగిన కగార్ ఆపరేషన్లో ఉన్న మెయిన్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా అక్షయ్ అనేటాయన మా స్టూడెంట్. తర్వాత ఇప్పుడు వేములవాడ ఏఎస్పీగా వచ్చిన రుత్విక్ సాయి అనే అబ్బాయి కూడా ఐపీఎస్ ఆఫీసర్, మా స్కూల్ అబ్బాయి. ఇట్లా సివిల్ సర్వీసెస్లో ఉన్నారు, రెవెన్యూ సర్వీసెస్లో ఉన్నారు. దాంతోపాటు యూఎస్లోనైతే దాదాపు ఒక 1000 మంది పైగా విద్యార్థులు ఉన్నారు మన స్కూల్లో చదువుకొని పోయిన వాళ్ళు. చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఇంతకంటే గొప్ప సంతోషం ఏముంటుంది సార్ మనకు? సో ఇంకోసారి చాలా బాగా విషయాలు చెప్పారు సార్. ఇప్పుడు రక్తదానం చేయడం వల్ల చాలామందికి భయాందోళనకు గురవుతున్నారు సార్. వారు మీకు ఇచ్చే సందేశం సార్? సో అందరూ రక్తదానం చేయండి, మీరు మళ్ళీ జీవించండి, ఇంకో నలుగురితో మీ జీవితాన్ని పంచుకోండి. చాలామందికి మీ జీవితాన్ని పంచండి, చాలామంది లోపల సంతోషాన్ని నింపండి. మనకు ఎప్పుడైనా రక్తం అవసరం వచ్చినప్పుడు ఆ బాధ తెలుస్తుంది. ఆ బాధ తెలిసిన వాళ్ళు ఎన్నటికీ మర్చిపోలేరు. సో ఆ బాధ పడే కంటే ముందే మీరు ఇంకో నలుగురికి మీ సంతోషాన్ని పంచండి. మీరు ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు సార్. సమాజ సేవలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా ఒక్క పాఠశాల కోసమే మనం తాపత్రయపడకుండా విద్యార్థులకు చదువు చెప్పడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాంతోపాటు మనం పిల్లల లోపల నైతిక విలువలు నేర్పియాలి. ఖచ్చితంగా నైతిక విలువలు నేర్పియాలి, క్రమశిక్షణ నేర్పియాలి, కుటుంబ విలువలు నేర్పియాలి. ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చాలా నేర్పియాల్సిన అవసరం ఇవాళ రోజు లోపల ఉంది. భవిష్యత్తులో ఇంకెన్ని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని మీరు లక్ష్యం పెట్టుకున్నారు సార్? సో ఖచ్చితంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము. అండ్ యూత్ని, మా స్టూడెంట్స్ని కానివ్వండి, మన నగరంలో త్రినగరిలో ఉన్న యూత్ని కానివ్వండి, మా పాఠశాలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులను కానివ్వండి, వీళ్ళందరినీ మోటివేట్ చేస్తాం ఖచ్చితంగా. నా టార్గెట్ అయితే నేను తొందరగా 100 రీచ్ కావాలి, 100 సార్లు రక్తదాన శిబిరం, 100 సార్లు రక్తదానం చేయాలనేది నా టార్గెట్. దాంతోపాటు చాలామంది నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ని, టీచర్స్ని, కోలీగ్స్ని అందరినీ కూడా ఈ యజ్ఞంలో భాగం పంచుకునేటట్టు చేయాలని నేను అనుకుంటున్నాను. చివరిగా సార్, రక్తదాన శిబిరం చేయాలని చేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? చివరి సందేశం. సో అందరూ మనం సంతోషంగా ఉండడమే కాదు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి సమాజానికి. సో మీకు తోచింది, ఇది డబ్బుతో కొనేది కాదు, మన ఇంట్లో నుంచి ఏం తీసుకొచ్చేది కాదు, మన శరీరంలో దానంతటా అదే ఉత్పత్తి అయ్యేది. కాబట్టి అందరూ ముందుకు రండి, ఆడ మగ తేడా లేదు,
18 సంవత్సరాలు దాటిన ఏ వారైనా కూడా వచ్చి రక్తదానం చేయొచ్చు. దీనికి ఎన్నో రెడ్ క్రాస్ లాంటి, లయన్స్ క్లబ్ లాంటి, ఎంజిఎం లాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అక్కడికి రండి. లేదంటే మాలాంటి వారు ఎప్పుడన్నా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే వచ్చి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వండి. ఈ సమాజానికి సేవకి తోడ్పడండి. సిద్ధరాల శ్రీనివాస్ గారు ఇప్పటివరకు అతను 67 సార్లు రక్తదానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. నిజంగా అతనికి మనం అందరికీ అతను అభినందించాలి. ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు చాలామందికి రక్తదాతలుగా తీర్చిదేందుకు ఉపయోగపడుతుంది. నిజంగా చదువుతో పాటు సమాజ సేవలో ముందుంటున్నారు. నిజంగా శ్రీనివాస్ గారికి ఈ మన A1 టీవీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ A1 టీవీ కెమెరామెన్ రవితో పెరుమాళ వెంకట్, వరంగల్.